హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను పులగం నైవేద్యం చూపిస్తాను. ఇది ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకుంటారు, అంటే కొద్దిగా కొలతలు తేడా. నేనైతే ఒక పావు కప్పు వైట్ రైస్ తీసుకున్నాను. దానిలో సేమ్ ఈక్వల్గా వేస్తాను. పావు కప్పు చాయ్ పెసరపప్పు కడిగేసుకొని బాగా దానిలో 4 పావు కప్పులు, అంటే ఒక కప్పు, మొత్తం మీద ఒక కప్పు వాటర్ వేస్తాను. ఇది బియ్యం దేంతో కొలుసుకున్నామో దాంతో 4 సార్లు అనమాట. చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు, అంతే, అంతకంటే వేయకూడదు. ప్రెషర్ కుక్కర్లో మామూలుగా రైస్ ఎలా వండుకుంటున్నామో అలాగే 2 విజిల్స్ రానివ్వండి. ఉడికిపోయింది. వేరే బౌల్లోకి తీస్తున్నాను. నైవేద్యం పెట్టాక ఇది కొద్దిగా నెయ్యి వేసుకుని అలాగే తినేయచ్చు. కమ్మగా ఉంటుంది. పెసరపప్పు ఎక్కువ వేసాను కదా, సో కమ్మగా ఉంటుంది. చాలామంది ఇది పడేస్తారు తినడం ఇష్టం లేక, కానీ మంచిది తింటే. కొంచెం నెయ్యి 2 స్పూన్లు నెయ్యి వేసుకుని తింటే చాలా పొంగల్లాగా బాగుంటుంది. వేస్ట్ చేయకండి. ఇది జాబ్ చేసుకుని ఆడపిల్లలు టైం లేకపోతే నైవేద్యం పెడతానికి ఇది పెట్టేసుకొని దండం పెట్టుకోవచ్చు దేవుడి దగ్గర. కొంచెం బెల్లం ముక్క పెట్టాను. అత్తిసరన్న ఎప్పుడైనా సరే బెల్లం నెయ్యి వేయకుండా నైవేద్యం పెట్టకూడదు. పులగం అన్నం బెల్లం ముక్క పైన ఆవు నెయ్యి వేసి నైవేద్యం పెడతాను అన్నమాట. అదండి మరి పులగం అన్నం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.